ఇవన్నీ మీరు ఆలోచించారు గనక మీరు ముందుకొచ్చి ఎవరికి ఏమి మాట్లాడకుండా చెప్పకుండా మీ ఓటుతో ప్రజల ప్రభుత్వం అనేది మీరు తీసుకొచ్చారు. అది మీలో ఉండే గొప్పదనం. ప్రతి ఒక్కడు బాధితుడే. పోయిన వైసీపీ ప్రభుత్వం వాళ్ళు చేసిన అరాచకాలు ప్రతి ఒక్కడు భరించారు. అందుకే మీరందరూ కలిసి ప్రజల ప్రభుత్వం తీసుకొచ్చినందుకు, కూటమి ప్రభుత్వం తీసుకొచ్చినందుకు తప్పకుండా ఈ కూటమి ప్రభుత్వం మీకు ఏమేమి చేయాలో, తప్పకుండా ఏమేమి హామీలు మీకు ఇచ్చారో తప్పకుండా అది చంద్రబాబు నాయుడు గారు ముందుకు తీసుకెళ్తారు. మీకు ఆయన నాయకత్వం గురించి తెలుసు. ఆయన ఎప్పుడు ప్రజల మనిషి. అదే కాకుండా మీకు నందమూరి తారక రామారావు గురించి ప్రత్యేకంగా నేను చెప్పనక్కర్లేదు. ఆయన ఎప్పుడు పేదల కోసమే ఆలోచించేవారు. ఆయన పేదల కోసం కిలో 2 రూపాయలు బియ్యం ఆయనే తీసుకొచ్చింది. అట్లానే ఆ స్ఫూర్తితో చంద్రబాబు నాయుడు గారు అన్నా క్యాంటీన్ అనేది ముందుకు తీసుకెళ్లారు. కానీ ఈ రాక్షస ప్రభుత్వం, ముందులున్న రాక్షస ప్రభుత్వం అన్నా క్యాంటీన్లన్నీ మూసేసి పేదలకి అన్నం దక్కకుండా మీ పొట్టన కొట్టింది ఈ వైసీపీ ప్రభుత్వం. అట్లా చంద్రబాబు నాయుడు గారు ఏది ప్రజలకి ముఖ్యమో అది పేద ప్రజలకి ఏది ముఖ్యమో అనుకుని మళ్ళీ ఈ ఆగస్టు 15న ఆయన మళ్ళీ అన్నా క్యాంటీన్ ని ముందుకు తీసుకెళ్తున్నారు. ఒకప్పుడు రోజుకి 2,75,000 మంది భోంచేసేవారు ఈ అన్నా క్యాంటీన్ లో. ఒక్క సంవత్సరంలో 7.5 కోట్ల మంది భోంచేశారు ఆ అన్నా క్యాంటీన్ లో. అట్లానే కాకుండా ఆయన ముఖ్యమంత్రిగా ముందలు ఉన్నప్పుడు ఏమేమి పథకాలు తీసుకొచ్చారో ఆ పథకాలు తప్పకుండా ఆయన మళ్ళీ ముందుకు తీసుకెళ్తారు. ఎందుకంటే పోయిన వైసీపీ ప్రభుత్వం ఆ పథకాలతో కాకుండా ఇంకా ఇదిస్తాం అదిస్తాం అని చెప్పి మిమ్మల్ని అందరినీ మోసం చేశారు. కానీ చంద్రబాబు నాయుడు గారు అట్లా చెయ్యరు. ఆ చేసే మనిషి కాదు. అట్లా చెయ్యరు గనక మన కుప్పం ప్రజలు 8 సార్లు ఆయన్ని గెలిపించారు. అట్లానే మీ దయ వల్ల మీరు గెలిపించిన తర్వాత 4 సార్లు ఆయన ముఖ్యమంత్రి చేసి ఆ ఘనత మన కుప్పం ప్రజలకే దక్కుతుంది.